వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంపాదిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశి ఏర్పడే గ్రహాలు ఇచ్చే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంచరించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేకపోతే ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి ఇటీవల మనకి ఏర్పడినటువంటి 28వ తారీఖు ఆగస్టు మాసంలో ఏర్పడినటువంటి అతి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో దీని యొక్క సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారి పైన కొంచెం ఇబ్బంది అయితే కలిగిస్తా ఉంది. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, బీపీ, షుగర్ లెవెల్స్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు కొంచెం క్షీణిస్తా ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఆస్తమా కానీ, లంగ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు తినేటువంటి వంటలో ఏదైతే మరి కర్రీస్ ఉంటాయో దాంట్లో ఇంగువ కానీ, దాంట్లో మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనెతో కర్రీస్ చేపించి తింటే కూడా కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా గ్రహణానికి సంబంధించిన దోషం మీకు రాకుండా ఉంటుంది. కానీ ఖచ్చితంగా గ్రహణం అనంతరం మీరందరూ కూడా ఏం చేయాలంటే బియ్యం 1 కిలో పావు తెల్లని వస్త్రంలో
వైట్ గా ఉండేటువంటి బియ్యం 1 కిలోంబావు తీసుకొని దాంతో పాటు ఏదైనా వెండిది సిల్వర్ది ఏదైనా రూపు గాని రేకు గాని తీసుకొని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు కానీ అచ్చుల వారికి అయ్యవారికి దానం ఇస్తుండాలి. లేకుంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చంద్ర భగవానుడికి ఇవి సమర్పించుకున్నట్టు కనుక మీకున్నటువంటి సమస్య పరిష్కారం. దాంతో పాటు కొబ్బరి చిప్పలు, ఈ కొబ్బరి చిప్పలు ఒక 5 కూడా, ఎండు కొబ్బరి చిప్పలు ఒక 5 కూడా సమర్పించుకుంటే కనుక మీకు ఆ గ్రహణానికి సంబంధించిన దోషం పోతా ఉంది. ఎందుకంటే కనుక శతభిష నక్షత్రం 2వ పాదంలో గ్రహణం ఏర్పడతా ఉంది కుంభరాశిలో. కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించిన ఇబ్బంది కొంతమేర ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, అక్కయ్య కావచ్చు, ఇంకేదైనా వరుసలు ఉన్నా కూడా వారందరికీ కూడా ఏదో కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి వారందరితో కోట్లాట్లు గొడవలు కూడా ఏర్పడేలా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన దోషం చేసుకున్నట్టు కానీ మీకు అన్ని రకాల దోషాలు పరిహారానికి పటాపంచలేకపోతుంది. ఇక గ్రహానికి సంబంధించినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి ఈ దోషాలు మీకు ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, మీ స్థానంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, వీరిద్దరు కూడా మీ పైన మొండి తత్వంతో, చెడు తత్వంతో ఉండేసి ఎంతో మంది వర్కర్లు ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా పనిచేసే విధంగా ఉంటుంది. మొండిగా మూర్ఖంగా మీరు ముందుకు వెళ్తేనే అన్ని పనులు అయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే పని స్థాపించారో, అనుకున్నారో, ఆలోచించారో ఆ పనిని మీరు ఎవరు లేకపోయినా ఒంటరిగా సాధించే విధంగా మీరు ఉండాల్సి వచ్చినటువంటి సందర్భము, అవకాశం కావాలి. మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని వెళ్ళడానికి చాలా విఘ్నాలు, ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి అవన్నీ కూడా అధిగమించేలాగా మీరు మొండిగా, మూర్ఖంగా మీరు ముందుకు వెళ్తే కనుక అన్ని రకాల రంగాల్లో కూడా మీరు రాణించేందుకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని వచ్చేందుకు అవకాశం ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆ రంగాల్లో ముందుకు కొంచెం సమయం పడుతుందేమో, ఆలస్యం అవుతుందేమో, కానీ అనుకున్నది సాధించడానికి అది మాత్రం ఖచ్చితంగా పట్టుదల ఉంటే చాలు. ఆ పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా కూడా అనుకున్నటువంటి సందర్భాలు, అనుకున్న సమయాన్ని, అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి సందర్భం ఉంటే కనుక అది కేవలం కూడా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారంతో పాటు మీ మీద ఇంకా కూడా ఎన్నో సంవత్సరాలు ఏంటంటే నేను పుట్టి ఇంతవరకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, భర్త లేదు, పెళ్లి అవ్వలేదు, పెళ్ళైన భార్య దూరంగా ఉంటుంది, భార్య పిల్లలు లేరు, పెళ్ళైన కూడా దూరంగా ఉంటున్నారు, ఏదో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇంకా కూడా నా మీద ఏదో చెడు క్రియ జరిగిందంటే మీరు అనుకున్న వారు, మీరు నమ్మిన వారే ఖచ్చితంగా మీ పైన మీరు ఎదిగేటువంటి బాధకి, మీరు ఎదిగేటువంటి తత్వానికి వారు తట్టుకోలేక, మీకు మంచితనానికి వాళ్ళు తట్టుకోలేక మీ పైన ఏదన్నా చెడు క్రియ, అష్టదిబ్బంది కానీ, చేతపడి కానీ, ఇప్రటిజం కానీ, బాగుముఖి కానీ, మందు కానీ పెట్టిన క్రియ ఉంది. కాబట్టి ఇదంతా కూడా అందరూ కూడా గమనించి ఆలోచించినట్టు కనుక ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఈ యొక్క కుంభరాశి వారు. ఆలోచించుకొని నేను ఏదైతే సురేష్ బాబు ఉన్నారో ఈ సురేష్ బాబు గారిని సంప్రదిస్తే కనుక ఏ సమస్య అయితే మీకు తంత్రం, మంత్రం, యంత్రం, యాజ్ఞము ఏదైతే అగ్నిహోత్రం ఉందో వీటి ద్వారా మీ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంప్రదించవలసిందిగా మనవి. దాంతో పాటు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఉపశరీరత లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి కొత్తగా జాబ్ చేసేవాళ్ళు కానీ, ప్రయోజనం చేసేవాళ్ళు కానీ, కొత్తగా ఎవరైనా పనుల కోసం వెయిట్ చేసేవారు కానీ అన్ని కాంట్రాక్ట్ రంగాలు కూడా మీకు వచ్చేలా ఉంది. కాకపోతే ఒక్క పని ఒక్కసారి కాదు, 10 సార్లు ప్రయత్నం చేస్తే మీకు వచ్చేలా ఉంది. ఓర్పు, సహనం ఖచ్చితంగా కావాలి. ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కూడా పెళ్లి కనేవారు ప్రయత్నం చేయండి. ఈ నవంబర్, డిసెంబర్ మాసంలో పెళ్లి అయ్యేటువంటి యోచన, ఆగ్యం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళొచ్చు. ఇక మీకోసం అయితే చిన్నపాటి పరిహారం. ఇలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయండి. అంటే ఈ ఏం దానం చేయాలంటే గనక, ఎలాంటి పరిహారాలు కావాలంటే గనక మనం దాన్ని గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు. దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి, గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ, పొదలగొని చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పలుకుని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారిటి వట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పిడకలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పిడకలో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు జాజికాయ ఒకటి, అలానే నల్ల
నువ్వులు ఒక చిటికెడు, నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలువరికి 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకుని ఇక్కడ పుట్ట దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు అయిన పర్ల రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీస్లు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాముంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానసమ్మ వారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి అంటారు. అక్కడ మీ సమీప దూరంలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంప్రదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.